నా పేరు మోతుకూరి శ్రీహరి. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాస్తవంగా చూసినటువంటి ఏదైతే ఉందో చెప్పిన దానికంటే కూడా చాలా మార్పు కనపడదు. ఎందుకంటే చెప్పేటువంటి వాళ్ళు రకరకాలుగా ఎన్నో చెప్తుంటారు, కానీ మరి విజన్కు లిజన్కు చాలా తేడా ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు కళ్ళారా చూసినటువంటి ఏదైతే ఉందో 4th ఫ్లోర్, 3rd ఫ్లోర్ అండ్ 2nd ఫ్లోర్, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ టు హ్యూమన్ బీయింగ్స్. మరి ఇంతమందిని సేవాశ్రములు, కార్యకర్తలు, తర్వాత ధర్మదాతల సహకారంతో నడుస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వకారణంగా ఉంది. సరే, మా వంతు కర్తవ్యంగా ఈ యొక్క చిన్న కార్యక్రమానికి ప్రస్తుతం మేము ఇవ్వదలుచుకున్నటువంటిది ఏదైతే ఉందో ఇచ్చాం. తదుపరి మళ్ళీ మేము వచ్చే సమయానికి మా వంతు విరాళంగా అనాథాశ్రమానికి ఏదో ఒకటి మేము తప్పకుండా చేస్తాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.